మాంసాహారం తినేవాళ్లు శివాభిషేకం చేయొచ్చా, శివారాధన చేయొచ్చా? ఇది చాలా మందికి ఉన్న ధర్మ సందేహం. అయితే బ్రహ్మాండంగా బేషుగ్గా చేయొచ్చు, నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకు ఇంత ఘంటాపథంగా చెప్తున్నాను అంటే, పూర్వం మన రాజులు క్షత్రియ ధర్మం ప్రకారం మాంసాహారం భుజించేవాళ్ళు. కాలక్రమేణా అన్ని వర్ణాల వాళ్ళు మాంసాహారం భుజించడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, భక్త కన్నప్పని తీసుకోండి ఎగ్జాంపుల్. భక్త కన్నప్ప మాంసాహారం తినే ఆయన సేవించేవాడు. ఆయనకి మాంసాహారం నైవేద్యం పెట్టిన చరిత్ర ఉంది. కానీ ఇక్కడ అందరిని అలా పెట్టమని చెప్పట్లేదు నేను. బట్ కేవలం మాంసాహారం తింటే శివలింగం ఇంట్లో ఉండకూడదన్న అపోహతో మీరు శివలింగాన్ని ఇంట్లో పెట్టకుండా ఉండొద్దు. ఎందుకంటే మీరు ఎప్పుడు శివారాధన చేస్తారు? మార్నింగ్ టైం అభిషేకం చేస్తారు కదా. మార్నింగ్ మీ పూజ కంప్లీట్ అయిన తర్వాత మధ్యాహ్నమో సాయంత్రమో మాంసాహారం సేవిస్తారు. మళ్ళీ నెక్స్ట్ రోజు తిరిగి మీరు అభిషేకం చేసే టైంకి తలస్నానం చేసి నీట్ గా శుద్ధి అయిపోయి మళ్ళీ మీ పూజా కార్యక్రమాలను మీరు చేసుకోండి. అండ్ ఇంకోటి, బొటన వేలు కన్నా పెద్ద సైజు ఉన్న శివలింగం ఇంట్లో ఉండకూడదు. ఎందుకంటే బొటన వేలు కన్నా పెద్ద సైజు ఉంటే వాటి పూజా విధానాలు, వాటిని అర్చించే విధానం మారిపోతుంది. కాబట్టి బొటన వేలు కన్నా చిన్న సైజు ఉన్నది ఉండాలి. అండ్ ఇంకొకటి, నా టార్గెట్ ఏంటంటే ఈసారి కార్తీక మాసంలో కనీసం ఒక 1000 మందితోనైనా సరే ఇంట్లో శివలింగం పెట్టి